ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇటీవల కాలంలో 21వ శతాబ్దంలో ప్రపంచంలోనే చాలా అతిపెద్ద మార్పు డీజిల్ పెట్రోల్ వెహికల్స్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి వచ్చారు. ఇనో పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి గాలి కాలుష్యాన్ని పెంచొచ్చు అనేటటువంటి ఒక సర్వే బయటకు వచ్చింది. సో దీన్నే టైర్ వేర్ అని అంటారు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించవచ్చు, కానీ గాలి కాలుష్యాన్ని ఈ టైర్ వేర్ కారణంగా పెంచేటటువంటి అవకాశం ఉందట. దీని కారణంగా టైర్స్ ఎక్కువ బరువుతో ఎప్పుడైతే రోడ్డు మీద మూవ్ అవుతాయో దానివల్ల మైక్రో ప్లాస్టిక్స్ గాల్లో కలిసేటటువంటి అవకాశం ఉంది. సో దీనివల్ల వాతావరణంలో మైక్రో ప్లాస్టిక్స్ యొక్క సంఖ్య పెరిగి ఎయిర్ పొల్యూషన్ దారి తీయచ్చు. ఇందులో రెండు రకాల టైర్ వేర్ కారణంగా, అంటే ఆ టైర్లు అరిగిపోవడం కారణంగా అధిక బరువు వాళ్ళు మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి నుంచి 10 మైక్రోమీటర్స్ ఉండేటటువంటివి ఎక్కువగా ఇవి గాల్లో తిరుగుతూ ఉంటాయి. అలాగే 100 మైక్రోమీటర్స్ ఉండేటటువంటి ఇవి తక్కువగా గాల్లో తిరుగుతాయి. సో హెవియర్ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో బాగా పెద్ద వెహికల్స్ కారణంగా ఈ స్మాల్ ఎయిర్ బోర్న్ పార్టికల్స్ వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీ దెబ్బతినే అవకాశం ఉంది.